దండం పెళ్ళి అనుకో అందరికీ ఒకసారి జరిగే అదే
అసలు డెత్ డిక్లరేషన్ చేయాలి, కాజ్ ఆఫ్ డెత్ చెప్పాలి. ఇవన్నీ విషయాలు చెప్పిన తర్వాత ఇక్కడ నుంచి మీరు తీసుకుపోయి మీరు పోస్ట్ మార్టం చేస్తారా? బాడీ మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి. బాడీ కూడా మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి. కుటుంబం కూడా మాతోనే ఉంది. మేము దాన సంస్కారాలు నిర్వహించుకుంటాం. బాడీ బాధ్యతగా మాకు హ్యాండ్ ఓవర్. బాడీ తెలంగాణ సమాజానికి సంబంధించింది. తెలంగాణ బీసీ సమాజానికి ఇవాళ బాడీ హ్యాండ్ ఓవర్ చేయాలి. పోలీసులు ప్రభుత్వం తమాషా చేయొద్దు. తెలుసు, మీ నాటకాలను తెలుసు, మీరేం పత్రాలు చేస్తారో తెలుసు. అన్నింటినీ ఒకటి చాలా క్లియర్ కనిపిస్తున్నది. ఒక పేపర్ లో ఒక వార్త రాలే, ఒక ఎమ్మెల్యే రాలే, ఒక మంత్రి రాలే, ఎవరు రాలే. మీ మాట ఇది ఇక్కడ తీసుకొచ్చినాం. మాకు ఇచ్చిన మాట సూపరింటెండెంట్ గారు కింది బండి తీసుకొస్తారు. ఆయన ఒక్కడు సార్ పేషెంట్స్ ఉన్నారు. మీరు ఎమ్మెల్సీ గారు 100 మంది పేషెంట్స్ వస్తారు. నేను కూడా విన్నా. ఆయన 30 మంది చెప్పడానికి ఇబ్బందా? సూపరింటెండెంట్ చెప్పించే బాధ్యత చెప్పిస్తాను కదా. 4 గంటల నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. సార్ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయండి అన్నాము. మీరు ఏది కనీసం డైరెక్ట్ క్లియర్ కేసు దొంగతనం తీసుకోవాల్సిన అవసరం ఏముంది? లేదు. చెప్పండి. మీకు సూపరింటెండెంట్ గారు నేను ఒక్కటే ఎమ్మెల్సీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను, వీళ్ళందరూ కిందికి పంపండి. మీరు ఒక 10 మంది దాటి నేను తీసుకొని మాట్లాడతాను. వాళ్ళందరి తరఫున బాధ్యత వహిస్తా. వాళ్ళందరి తరఫున బాధ్యత వహిస్తా. పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళందరి తరఫున నేను బాధ్యత వహిస్తున్నా.
మీరు పోయి సూపరింటెండెంట్ గారిని తీసుకొని రండి, మాకు ఆ హెల్త్ బిల్ట్ అని చెప్పించండి, మేము తర్వాత కార్యక్రమాన్ని పూర్తిగా మేము కింద ఇబ్బంది పెట్టాము. ఇంకొకటి చెప్తా ఉన్నా, మేమంతా సైలెంట్ 10 మంది చెప్పింది మేము విన్నాం కదా, మేము ప్రశాంతంగానే ఉంటాం. డీసీపీ గారు నేనేం చెప్తా ఉన్నా, మీరు మాట్లాడి కూర్చుంటాం, మీకు ఏ ఇబ్బంది వెళ్తాం. ఇక్కడ వాళ్ళని కింది పంపు, ఫస్ట్ వాళ్ళని కింది పంపండి. పోలీసా వాళ్ళని కిందికి పంపు, వీళ్ళు కిందికి పంపు. సూపరింటెండెంట్ దగ్గర పోయి 5 మంది రండి, 5 మంది రండి సార్. పోలీసులు మీరు ఆలక్ పని చేయాల్సిందే. అవుట్ రైట్ సింగిల్ డిమాండ్ అది. ఎవరు కూడా ఓవర్ యాక్షన్ చేయదు. మీరు కొంచెం ఆన్ చేసుకో గవర్నమెంట్
కచ్చిపేమని ఉంటాయిరా ఎక్కడివరకు వచ్చినా కొంచెం జరగండి అన్న మీరు కొంచెం అన్న భయ్యా మీరు జరిగింది కొంచెం జరగండి కూర్చోవాలి అన్న కొంచెం ఒక్కరు మీరు ఒక్కరు వేస్తే మేము ముందుకు వస్తాం అన్న అయ్యా ఓ అన్న మేము ముందుకెళ్ళి వెళ్తాం కదా అన్న ఒక్క నిమిషం వెళ్తా అన్న ఒకటి ఇదో తీసుకో అన్న జరగన్నా ఓకే అప్పుడే గారికి ఎందుకంటే ఓడో వెదవ సెలబ్రిటీ వచ్చినా మీరు హెల్త్ బ్లడ్ చెప్తారు ఎందుకంటే సినిమాటర్ కాబట్టి అరే మనుషుల కోసం చచ్చిపోయిందండి మీరు చేసుకోండి మా అని చెప్పాను నేను ఆల్రెడీ నైట్ ఇప్పుడు నేనేమంటే వెన్ఎవర్ ఇట్ ఈస్ సంథింగ్ డౌట్ఫుల్ ఇష్యూస్ ఉన్నాయనుకుంటే మనం చేయడం వల్ల యువర్ నాట్ ద లూజర్ ఫర్ ఎనీథింగ్ అల్టిమేట్ ఇట్ స్మూత్ అండ్ ద థింగ్స్ రిక్వెస్ట్ ఏమంటే మీరు ఆల్రెడీ బ్యాడ్ ఉన్నది మనకు అర్థమైపోతున్నది సరే ఆ పాటికే ముందే బాబు క్రిటికల్ ఉన్నదని ఒక మాట చెప్పుకుని ఉంటే బై 9 o'clock ఆ ప్రాంతంలో ఇంకా బాగుండేది సార్ కూడా కలిసి మీరు అప్పుడు చెప్పినా ప్రెస్గా అయిపోయాయి మీరు ఏం చెప్పదలుచుకున్నారు చెప్పారు తల్లి భార్య తమ్ముడు సరే ఆ పేషెంట్ నిన్న ఈవినింగ్ చాలా సివియర్ గాయాలతో కాలిన గాయాలతో హాస్పిటల్కి వచ్చారు సార్. వచ్చినప్పుడు మేము ఇక్కడ క్యాజువాలిటీలో రిసీవ్ చేసుకున్నాము. ఇమ్మీడియట్గా మనం సెంట్రల్ లైన్ వేసాము, ఐవీ ఫ్లూయిడ్స్ అవి స్టార్ట్ చేసాము. సో మేము మా అసెస్మెంట్లో తనకి 95% పైగా గాయాలు ఉన్నాయి సార్, బాడీ అంతా కూడా గాయాలు ఉన్నాయి. సో మేము అప్పుడే ఎక్స్ప్లెయిన్ చేసాం తనకి, అంటే కండిషన్ అయితే ప్రాపర్గా లేదని, కొంచెం సివియర్గానే ఉందని చెప్పి మేము ఎక్స్ప్లెయిన్ చేసి అడ్మిట్ చేసుకున్నాం హాస్పిటల్లో. అన్ని రిస్క్ అప్పటి నుంచే ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాం.
నైట్ అంతా కూడా అలాగే ఫ్లూయిడ్స్ ఐవి ఫ్లూయిడ్స్ ఎక్కడైనా స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఫర్ బర్న్స్ ఉండేది, హయ్యెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ బర్న్స్ ఉన్నాయి తనకి యాక్చువల్గా. సో సేమ్ స్టాండర్డ్ ప్రోటోకాల్ మేము ఫాలో అయ్యాం సార్. సో ఈవెన్ నైట్ అంతా కూడా అలాగే మా డాక్టర్స్ అందరూ అవేర్ ఉన్నారు. మధ్య మధ్యలో మీరు కూడా వచ్చారు, పోలీసులు కూడా వచ్చారు మధ్యలో. సో అందరికీ సేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే వచ్చాము. సో ఈవెన్ నేను మార్నింగ్ అరౌండ్ అంటే మధ్యలో ఇవంతా ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంది. సార్ వాళ్ళు కూడా ఆర్ఎంఓ సారు మేడం వీళ్ళందరూ కూడా టచ్లోనే ఉన్నారు. మేము కూడా వచ్చాం 9 o'clock కూడా 9 o'clock లోపే వచ్చాను నేను. ఓన్లీ థింగ్ ఈ కండిషన్ బాగలేదు, ఈమె లూజ్ హిమ్ అనేది ఒక మాటను మీరు ముందే చెప్పుకుంటే ఏమయ్యేదంటే మిగతా అది లేదు. డెత్ అయింది, డెత్కి ముందు ఆల్రెడీ నేను నా ఒక్కరికి పెట్టినాను సార్. ఆల్మోస్ట్ మనకు మార్నింగ్ 6 o'clock 7 o'clock జనం వస్తున్నారు, గొడవ అవుతున్నాయి. పాత ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, వారు ప్రజెంట్ ఎమ్మెల్సీ చాలా మంది వచ్చినాం, అలాంటి వాళ్ళు అందరం వచ్చినాం. సో ఇట్స్ సెన్సిటివ్ ఇష్యూ అనుకున్నాం. మీరు ఒక్క మాట ఏంటంటే ఇది నాట్ అప్ టు ది చాలా క్రిటికల్ ఉన్నదని చెప్పేసి ముందే ఒక బ్రీఫింగ్ ప్రెస్కి ఇచ్చుంటే ఏమైందంటే మాకు నేను చెప్పాను సార్, ప్రెస్ కట్టున్నారు డిక్లేర్ చేసేది ఎవరికి తెలియకుండానే వాళ్ళు డెడ్ బాడీ చూపిస్తున్నారు. ఒక ఎమ్మెల్సీ కేసు ఇంత సెన్సిటివ్ ఇష్యూ ఇంతమంది వితౌట్ ఎనీబడీస్ నోటీస్ సార్. అయితే నేను రాగానే కూడా ఒకసారి పేషెంట్ కండిషన్ చూసుకున్నాను సార్. చూసుకొని వాళ్ళ బ్రదర్ ఉన్నారు, బ్రదర్కి నేను పక్కకు పిలిచంటే తను కూడా కొంచెం గాబరాగానే ఉండే పేషెంట్, కొంచెం ఇరిటబుల్లే ఉన్నారు. సో ఆ జనరల్ కండిషన్ తనకి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో 95% బర్న్స్ ఉన్నాయి కదా, కొంచెం కష్టంగానే ఉంది సిచ్యువేషన్, అంత ప్రాపర్గా అయితే రెస్పాండ్ అవ్వట్లేదు అన్నట్టే చెప్పాను తనకి. సో ట్రీట్మెంట్ అది చేసుకుంటూ ఉన్నాం మేము. కాకపోతే ఇవన్నీ ఎలా ఉంటాయంటే సార్, ఎనీ బర్న్స్ పేషెంట్ ఇప్పుడు ఇంత మేజర్ పర్సంటేజ్ బర్న్ ఏ క్షణంలో అయినా కానీ, ఇప్పుడు తను వాటర్ అడుగుతున్నారు ఇవ్వచ్చా అంటే ఇవ్వద్దనే చెప్పాము ఇనీషియల్గా. బట్ నేను ఈవినింగ్ నుంచి కూడా కొంచెం వాటర్ తీసుకుంటున్నాడు అంటే సరే వామిటింగ్స్ లేకపోతేనే ఇవ్వండి అని కూడా నేను తనకు చెప్పాను. తను ఉన్నది ఇక్కడే. సో ఆ వాటర్ ప్రాబబ్లీ మేము ఏమనుకుంటున్నామంటే ఒకవేళ ఏమైనా ఎక్సెస్ వాటర్ ఎవరైనా అంటే అందరూ వచ్చి కూడా ఎలా ఉంటుందంటే మా కంట్రోల్లో ఉండట్లేదు సార్ సిచ్యువేషన్. చాలామంది వచ్చి ఎవరికి తోచిన సలహాలు అంటే లైక్ మీరు మీ మెడికల్ సైడ్ మీరు ఇవ్వలేదు సలహాలు, పేషెంట్ అటెండెన్స్ యాక్చువల్గా పేషెంట్ అటెండెన్స్ అండ్ రిలేటివ్స్. సో సమ పేషెంట్ ఏమో వాటర్ అని అడుగుతున్నప్పుడు మేమేమో గ్లూకోజ్ ద్వారా ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. సో తనకి ఏంటంటే మేము కొన్ని వాటర్ ఇస్తాం సార్ జనరల్గా, ఒకవేళ వామిటింగ్స్ లేకపోతేనే అది కూడా కన్ఫర్మ్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకొని ఇచ్చాము. కాకపోతే కొంత కంట్రోల్లో ఉండదు కదా సార్, అందరు వచ్చి వాళ్ళ అటెండెన్స్ ఏదో ఒకటి ఇవ్వడము, ప్రాబబ్లీ అదే అయి ఉండొచ్చు. లేకపోతే 95% బర్న్స్ అనేది ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ హీ మే ఎక్స్పైర్ అయిన పాయింట్, ఆ సివియారిటీ ఇట్ సెల్ఫ్ దట్ మే బి ద ప్రిడిస్పోజింగ్ రీజన్ సార్. కార్డియాక్ అరెస్ట్ అయింది సడన్గా. ఎప్పుడు చనిపోయినాడు, ఎన్ని గంటలకు చనిపోయినాడు, మీరు చనిపోయిన విషయము వీళ్ళకి ఎప్పుడు ఇన్ఫార్మ్ చేశారు అది చెప్పండి. పేషెంట్ యాక్చువల్గా అరౌండ్ 11:30 నుంచి కొంచెం ఇర్రెస్పాన్స్గానే ఉండే సార్. అప్పుడు మేము లోపల అనెస్థిస్ట్ని పిలిచాము. అనెస్థిస్ట్ని పిలిచి కొద్దిసేపు ట్రై చేసాము. అంటే అప్పుడే మాకు కార్డియాక్ అరెస్ట్ అయి ఉండొచ్చు అని మేము చూసుకున్నాము. బట్ మేము ఈసీజీ తీసాము. ఈసీజీ దాంట్లో ఏముందంటే కొంచెం కార్డియాక్ యాక్టివిటీ కనిపించింది మాకు. బట్ మేము వెయిట్ చేసి మళ్ళీ చూసి పల్స్ లేదని కన్ఫర్మ్ చేసుకొని అంటే కొంచెం ఒక ఓవర్ హాఫ్ అన్ అవర్ మేము ఒక 20 minutes ట్రై చేసాం. 20 minutes 30 minutes వరకు 20 minutes 30 minutes వరకు ట్రై చేసాం సార్. ట్రై చేసేసి ఏ ప్రాబ్లం లేదు సార్ మాకు. ఎవరు మీరు అప్పటి నుంచి అడుగుతా ఉన్నప్పుడు ఎవరు పరిస్థితి బాగాలేదంటే ఎనీ టైం మేము పాస్ అయ్యాలని చెప్పి ఒక మాట ఉంటే అప్పుడు అయిపోయేది. ఇప్పుడైనా కూడా ఏంటంటే మీరు చెప్పారు సార్. అయితే పేషెంట్ యాక్చువల్గా మేము అన్ని ప్రయత్నాలు చేశాము. 11:30 11:40 నుంచే కొంచెం బ్యాడ్ అవుతూ వచ్చాడు సార్. వస్తే మేము 12 ఆ టైంలో కొంచెం సివియర్గా కార్డియాక్ అరెస్ట్ అవ్వబోయింది. రిసస్టేట్ చేసాము, కొంత రికవర్ అయినట్టు అనిపించింది. అందుకని కంప్లీట్గా డెడ్ అవ్వలేదు. అప్పుడు మేము అప్పటికే చెప్పాము కూడా కొంత, అంటే ఎవరు వస్తే వాళ్ళు అంటే పలానా వాళ్ళకే చెప్పామని నేను చెప్పలేను, ఎందుకంటే చాలామంది వచ్చారు సార్. కొంతమంది అది మేము ఈ 12:30కి మళ్ళీ ఒకసారి ఈసీజీ చూపించి మాకు అప్పుడు కన్ఫర్మ్ అయినట్టు అనిపించింది. ఈసీజీ తీసుకొచ్చేసి మేము 12:40 12:50 సార్
12:50 ఆ టైంలో మేము ఈసీజీతో కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళ బ్రదర్కి మేము డిక్లేర్ చేసాం సార్. యాక్చువల్గా ఈ ఇష్యూలో ఎలా ఉంటుందంటే సార్, ఇంతమంది కనిపించేసరికి ఎవ్రీబడి ఈజ్ అఫ్రేడ్ ఆఫ్ ది థింగ్ సార్. డెత్ డిక్లరేషన్ అనేది ప్రాసెస్ ప్రకారం జరగాలి. మా కాజ్ కోసం చనిపోయినటువంటి వ్యక్తి ఆరోగ్యం పట్ల బయట జనాల్లో ఆందోళన ఉంటుంది. ఈ ఆసుపత్రి బాధ్యతతో హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయాల్సి ఉండే, అవేమి చేయకుండా మేము అక్కడ కూర్చుంటే ఇక్కడ నుంచి బాడీ తీసుకొని పోతా ఉన్నాం. ఒకటే బాధ కదా. డిక్లేర్ చేశారు కదా 12:55 సార్. సాయి ఈశ్వర్ అనే బర్న్స్ పేషెంట్, 95% బర్న్స్ పేషెంట్, మేము 12:56 టైంకి 12:56 PM ఎక్స్పైర్ అయ్యారు సార్. నేను డాక్టర్ రాజా కిరణ్ కుమార్ గౌడ్, హెచ్ఓడి ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్ సార్, గాంధీ హాస్పిటల్. బాడీ యాక్చువల్గా మేము ఏం చేస్తామంటే సార్, ఇది మనం వచ్చినప్పుడే మనం ఎమ్మెల్సీ రిజిస్టర్ చేస్తాం కాబట్టి ఈ బాడీని మేము మార్చురీకి షిఫ్ట్ చేస్తాం సార్. మార్చురీకి షిఫ్ట్ చేసి ప్రిజర్వ్ చేసి అక్కడ పోస్ట్ మార్టం అయిన తర్వాత, అంటే కన్సర్న్ పోలీస్ స్టేషన్ నుంచి రిక్వెస్ట్ వచ్చిన తర్వాత పోస్ట్ మార్టం అవుతుంది సార్. అయిన తర్వాత దాన్ని వాళ్ళ బంధువులకి వాళ్ళకి అప్పగిస్తాం సార్. అది రెగ్యులర్ ప్రాసెస్. నేను అప్పటి వాళ్ళ బ్రదర్ కూడా చెప్పాను సార్, వీళ్ళని తొందరగా మనం పోస్ట్ మార్టం చేసి పంపిద్దామని చెప్పేసి. మేము సహకరిస్తున్నాం. పోస్ట్ మార్టం కార్యక్రమాలు చేయండి, ఆ ఫ్యామిలీకి మీరు డెడ్ బాడీ అప్పగించండి. కానీ ఇంకా నేను కూడా డీసీపీ గారు ఇప్పుడు వీళ్ళ పాత్ర అయిపోయింది. మీది ఏంటంటే నేను చెప్పేది వినండి. ఇప్పుడు పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత మీరు ఓవర్ యాక్షన్ చేసి అది ఎత్తుకొని పోవుడు అటువంటివి చేయకుండా ఫ్యామిలీకి డెడ్ బాడీ అప్పగించండి, మేము సజావుగా నిర్వహించుకుంటాం. ఎమ్మెల్సీ కేసు యాజ్ పర్ ప్రొసీజర్ పోస్ట్ మార్టం అండ్ ఇన్ రోడ్ ద వైఫ్ ఆర్ డిసీజ్డ్ పార్టీ, దట్ ఈస్ అవర్ జాబ్. అంతవరకు ఎట్లా తీసుకుపోతారని మేడిపల్లి పోలీసు వచ్చారు, వాళ్ళు ఇన్వెస్ట్ రాస్తారు, పోస్ట్ మార్టం చేస్తారు, డెడ్ బాడీ వాళ్ళకి ఇస్తాము. అక్కడ మీరేమో ఫ్యామిలీ మెంబర్స్ మళ్ళీ ప్రకారం చేస్తాము.